సెపరేషన్ ఫ్రమ్ గాడ్ ఈజ్ నాట్ లైక్ దాన్ని ఈ కాంప్లెక్సిటీని మనం కొంచెం ఎక్కువగా ఆలోచించాలి. ఏంటంటే దేవుడి నుంచి విడదీయబడటం అనేటువంటిది అసలైనటువంటి దేవుడితో సంబంధం లేకుండా జీవించడం మాత్రమే కాదు, కానీ మన జుగుప్సాకరమైనటువంటి ఆలోచనల్లో నుంచి పుట్టినటువంటి దేవీ దేవతలతో ఒక క్రొత్త కృత్రిమ అసహ్యకరమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండటం అనేటువంటిది కూడా సెపరేషన్ ఫ్రమ్ గాడ్. వీఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ ద ట్రూ గాడ్ అండ్ we live now with the gods of our minds. ఆయన పోలికలో తయారు చేయబడినటువంటి మనం మన పోలికలో, అంటే మన పడిపోయినటువంటి పోలికలో అనేక మంది దేవీ దేవతలను మనం తయారు చేసుకోవటం అనేటువంటిది. ఇది నేను హిందూ దేశం గురించి మాట్లాడటం మాత్రమే కాదు, ఐఎమ్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ ఏన్షియంట్ రిలీజియన్స్ లో. ఈజిప్షియన్ రిలీజియన్ తీసుకున్నా గానీ, మెసోపొటేమియన్ రిలీజియన్స్ తీసుకున్నా గానీ, ఎలాంటివి తీసుకున్నా సరే వి సీ దట్ దిస్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ అనేటువంటిది మనం చూసుకుంటూ వస్తాం. దిస్ వి నీడ్ టు అండర్స్టాండ్ వెరీ కేర్ఫుల్లీ. ఇంకొకటి, ఇది కేవలం విగ్రహాలని తయారు చేసుకునేటువంటి వాళ్ళ ప్రాబ్లం అని మనం అనుకుంటే కూడా అక్కడ కూడా తప్పు. నేను అందుకనే ఏం చెప్తున్నానంటే, చాలా సార్లు పేరు మనం యాక్చువల్ గా యేసు క్రీస్తు అనేటువంటిది వాడినా సరే, పేరు మనం యెహోవా అని వాడినా సరే, కానీ మన మనసులో ఉన్నటువంటిది మాత్రం మనం తయారు చేసుకున్నటువంటి దేవుళ్ళు మాత్రమే చాలా సార్లు. అది ఎట్లా జరుగుతుందని అనుకోవచ్చు. ఒకసారి ఇజ్రాయెల్ చరిత్రను ఒకసారి చదివితే మనకు అర్థమవుతుంది. వాళ్ళు యెహోవా, మనం ఈ రోజు సౌల్ క్యారెక్టర్ ని చూసేటప్పుడు కూడా దట్స్ వాట్ వి సీ. ఎందుకంటే ఆయన మైండ్ లో ఉన్నటువంటి, ఆయన నోట్లో ఉన్నటువంటి పేరు యెహోవా, కానీ ఆయన మైండ్ లో ఉన్నటువంటి మాత్రం సౌల్ తయారు చేసుకున్నటువంటి దేవుడు. వి సీ దట్. సో ఇట్స్ క్వైట్ పాసిబుల్ దట్ మనం విగ్రహారాధన మనం చేయం క్రైస్తవులు అని అనుకోవటానికి లేదు. ఎందుకంటే వి డూ ఇట్ ఆల్ ద టైమ్స్. సో విగ్రహారాధన అనేటువంటిది బేసికల్లీ మన స్వకీయమైనటువంటి, స్వకేంద్రితమైనటువంటి జీవితంలో నుంచి పుట్టుకొచ్చినటువంటివి. అది ఒక రూపాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు ఎప్పుడు. ఎంతకాలం అయితే మనం స్వకేంద్రితమైనటువంటి, నా కోసం నేను బ్రతుకుతున్నాను, నేను సెంటర్ గా ఉన్నటువంటి జీవితాన్ని నేను బ్రతుకుతున్నాను, దట్ ఇట్ సెల్ఫ్ యాక్చువల్లీ ఈజ్ ఐడాలట్రీ. అదే విగ్రహారాధన అంటే.